కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను మానుకోవాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం మక్తాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అప్పులు అవినీతిలో కూరుకుపోతే కూటమి పాలనలో సంక్షేమం అభివృద్ధి చేస్తున్నామన్నారు. జగన్ హయాంలో రాష్ట్రాభివృద్ధికి కేంద్రం 10,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తే ఒక్క రూపాయి కూడా వినియోగించలేదన్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత వైసీపీ నేతలకు లేదని మండిపడ్డారు. సత్యనారాయణ గారు మాట్లాడినా, మాజీ మంత్రి కన్నబాబు గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా నాటి జగన్ రెడ్డి పాలనకి నేటి చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలనకి సహస్రం తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉండింది గత 5 సంవత్సరాలు? అన్ని అప్పులు అవినీతి కార్యక్రమాల్లో కూరుకుపోయి ఆయన సొంత జిల్లా అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ కడప జిల్లాలో కొట్టుకుపోతే ఆ కొట్టుకుపోయినటువంటి వరద ప్రవాహం నెల్లూరు జిల్లాలో ఉన్న సోమశిల ప్రాజెక్టు మీద పడి సోమశిలం ప్రాజెక్టుని దెబ్బతినిపోతే కనీసం షట్టర్లు తయారు చేసుకొని బిగించేటువంటి పరిస్థితి లేకుండా సిగ్గుమాలిన మాటలు ఇవాళ మాట్లాడుతున్నారంటే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అవునా కాదు? ఇవాళకి కొట్టుకుపోయినటువంటి ఒక కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి, కొట్టుకుపోయిన ఇళ్ళకి ఒక కుటుంబానికి ఇల్లు ఇవ్వాలి. ఇవాళ మేము సోమశిల యాప్రాన్లన్నీ రిపేర్ చేస్తున్నాం.